కాదు నేను పెట్టింది ఎక్కడ ఇలా మాపేసేది ఎవరు? నేను అందరు నాయక చూపిస్తున్నారు. ఇంత తినలేను నేను. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ అండి. అందరికీ అయితే హ్యాపీ క్రిస్మస్ అండి, మేరీ క్రిస్మస్ అండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. మా కుటుంబం తరఫున, మన ఛానల్ తరఫున కూడా. టైం అయితే 5 అయిందండి. మేము యాక్చువల్లీ 3:30 నుంచే ప్రక్రియ మొదలు పెట్టి లైవ్ దానికి అనమాట. మీకు తెలిసేది కదా, ప్రతి సంవత్సరం 4 గంటలకల్లా ప్రేయర్ స్టార్ట్ చేస్తారు. కొంచెం లేట్ అయిందండి. ఊర్లో ఇట్లా తిరిగి అందరినీ ఇట్లా పిలుచుకుంటా వెళ్ళి చర్చిలోకి వెళ్తారు అనమాట. 2 ఊర్లు ఉన్నాయి, 2 ఊర్లు కలిపి ఇంకా అందరూ ఆ డ్రమ్ సౌండ్ ఇది లేచి రెడీ అయ్యేసి చర్చికి వెళ్తారు అనమాట. అలాగే మేము కూడా లేచాం. ఇప్పుడు ఇంటి నిండా క్యాండిల్స్ వెలిగించుకుని చర్చిలోకి అయితే వెళ్ళాలన్నమాట. అది సంగతే. ఇప్పుడు మన లేడీస్ ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ క్యాండిల్స్ వెలిగించి ఇంటిని కాంతిమయం చేసేది చర్చిలోకి బయలుదేరదు అనమాట. అదండి సంగతే. మళ్ళీ ఒకసారి మీ అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు. వెళ్ళిపోయారు. ఒకటి వెలిగితే దాన్ని అంటించుకోండి. దాన్ని ఒకదానితో ఒకటే అందరు ఎలిగెత్తాం అంటే ఎలిగించి అక్కడ పెట్టాలమ్మా, చేతిలో పట్టుకుంటాం కాదు. ఆడ పెడతా చదువుతున్నా వీళ్ళ కంటే సెంటర్ చూసి వెలిగేయాలి. సిరి సెంటర్ అదే నీకు. బయట 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 మొత్తం ఇక్కడ బయట కూడా చర్చిలో మళ్ళీ జాగ్రత్త కాదు. ముందు కూడా వెలిగచ్చు ఝాన్సీ. వాళ్ళ కోర్టులో లేట్ అయిపోయింది. వాళ్ళకి అయిపోయిందా? అయిపోయింది, వచ్చేసారు. అట్లా ముట్టుకోవచ్చు. రండి అది పోయిద్ది. ఏమైపోతే మైండ్ పడుతు వస్తుంది అసలు. చర్చి కూడా పెట్టేశారు.
కొవ్వొత్తులు వెలిగించే కార్యక్రమం కూడా అయిపోయింది. బాగుందా? పంచలో లైట్ వేయడమ్మా. అట్లాగే వెనకాల కూడా వెలిగించాం కదా. ఇటు నుంచి వెళ్దామా? చీకట్లో సరిపో ఇటే పదండి. ప్రతిపెట్టి మా గ్రామానికి నీ కృప సదాకాలం తోడయుండి నడిపించును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికి వందనాలు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హల్లెలూయా. చెన్నై గారి పాలకి ప్రతి ఒక్కరు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిసింది. దేవుడు మనందరం దీవించింది గాక. మీ అందరికి వందనాలు. తిరిగి మధ్యాహ్నం కాల సమయంలో కలుసుకుందాం. మన చర్చి మొత్తం చూపి సిరే ఈ స్కూల్ కూడా వేసారు లైటింగ్ చూసావా? సెమీ క్రిస్మస్ ఫ్లెక్స్ ఇక్కడ పెట్టారు. ఇవ్వండి చర్చ్ అయితే అయిపోయింది. టైం అయితే 6 దాటింది అనమాట. స్కూల్కి చర్చికి మొత్తం లైటింగ్ వేసేది. హలో పదండి వెళ్దాం. ఝాన్సీ రా ఇటు వెళ్ళిపోదరా. వర్షం పడిద్దా ఝాన్సీ? మబ్బు పట్టేసింది చుట్టూరు. క్రిస్మస్ పండుగ వచ్చిందా? వేసుకోండి చెక్క. మరి ఆడితే ఎందుకు నీకు బా? హాయ్ ఊరుకోండి అండి. కుక్కల మీద కూడా రెడీ చేసి తాళం నాకు తెలియదు ఝాన్సీ. అయ్యో ఎవరు లేరు. తాళం నొక్కింది నేనే. నిజంగా తాళం లేదు దీనికి. లేదమ్మా తాళం లోపల ఉంది. అంటే లోపల తలిపేసేసారా? చూసారా? అట్టేసారా? బయట చూసుకోండి.
పై జేబులో చూడండి లోపల ఇదిగో జేబులో చూసుకోండి. చూడమ్మా, పట్టుకో. చూడమ్మా. కాదు, నేను పెట్టింది ఎక్కడ? ఈ మామూలుగా ఇప్పుడు ఇందులో చూసిద్ది అనుకున్నాను నేను. అది పిల్ల ఇది పర్సనల్, ఇది ఒకటి ఉండిద్ది, ఒకటి చిన్నది. ఇది తీసి లోపల చూస్తే అది అందులో ఉంది. మే ఎనపాల తల్లి చూస్తాకి వెళ్ళావా? అవునా? ఝాన్సీ, సమయం 6:15 అయింది. వాట్ నెక్స్ట్? ఉప్మా మరి ఆకలి అయితే ఉప్మా, మరి ఆకలి అయితే ఉప్మా వేసుకుని తిన్నావు ఇంకా. సరే, కరగంట ఇది తిను. గోధుమ రవ్వ ఉప్మా అయితే చేసి పెట్టానండి. ఇదిగోండి, మర్చిపోయా, వాల్ పేపర్ అన్నారు కదా వేయమని. ఇదిగో రాధక్క తెచ్చిన వాల్ పేపర్ ఇది అనమాట. అంటే ట్రాన్స్పరెంట్, ఇది కనిపిస్తూ ఉండిద్ది అనమాట వెనకమాలది కూడా. మన కలర్ది అయితే డిజైన్ అయితే కనిపించేది కాదు. అతకట్లా. అక్క నువ్వు అన్నది నిజమే అక్క, నాకే చాలా కష్టం అనిపించింది. నువ్వు ఇంకెంత కష్టపడ్డావు. చినిగిపోతుంది, అతకట్లేదు. ఇదిగోండి ఎంత గట్టిగా అతికించిన అంటే మనం వాల్ కేర్ చేపిస్తే అతికేదేమో బహుశా. ఇది వాల్ కేర్ చేయలేదు కదా, జస్ట్ ప్లాస్టింగ్ చేసి వాళ్ళు పెట్టాం, అందుకనే అతకట్లేదు. టైల్స్ అయితే టైల్స్కి బాగా అతికిద్ది. హాయ్ 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 మార్నింగ్. గుడ్ టైం చాలదంట. దేవుడిని అడిగి గట్ట 2-3 గంటలు ఎక్స్ట్రా తీసుకుందాం ఇవాళకి. అదే దేవుడిని అడిగి 2 గంటలు ఎక్స్ట్రా తీసుకుందాం. 8 అయిపోయింది ఝాన్సీ, టైం పోదక్కువ. తినాలి, ఫాస్ట్గా తినాలి. ఇవాళ మాపేసేది ఎవరు? నేను అందరు నాకు చూపిస్తున్నారు. పెట్టు, కొంచెం చాలు, మళ్ళీ తిన్నాక ఒకసారి అత్త తింటారా? కొంచెం తినాలి. పొద్దున్నే ఉప్మా పెట్టినాను ఝాన్సీ. మిగిలింది మొత్తం అమ్మకే, తక్కువైనా ఎక్కువ అని. తక్కువ అయింది ఈసారి. సరిపోయింది. మెల్ల కాదు ఝాన్సీ, నీకు కొంచెం ఉంది. నాకు ఎక్కువైంది. లేదు, ఆడబెట్టు. ఇంకా తినలేను నేను. సిరీస్ చేస్తాను. ఎవరంట్లు? నువ్వు? నీకేం పని లేదా? అదండి సంగతి. ఈరోజు పొద్దున్న అయితే మాకు ఎలా గడిచిపోయింది. మరి మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.